ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 7వ తేదీన తులారాశి వారికి విపరీతమైన రాజయోగం పట్టబోతుంది. చక్రం తిప్పబోతున్నారు. అలాగే ఈ రాశివారు అంటే బ్యాలెన్స్ కలవారు కాబట్టి వీరి కష్టమైన, బాధైన, సంతోషమైన ఏదైనా సమానంగా తీసుకుంటారు. కాబట్టి వీరి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి వ్యక్తులకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా, ప్రేమ అన్ని విషయాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఈరోజు ఏవి అనుకూలంగా ఉంటున్నాయి అనేవి పూర్తిగా ఈరోజు తెలుసుకుందాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయము ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా రోజుల్లోనే పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్య మరియు భర్త సమస్యలు, నరదృష్టి, వాస్తు, కోర్టు వ్యవహారాలు, బ్లాక్ మ్యాజిక్, సెక్స్, రియల్ ఎస్టేట్ మరియు మానసిక సమస్యలు ఉన్నవారికి ఎటువంటి సమస్యలైనా మీకు పరిష్కారం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి. పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. తులారాశి వారు చాలా బ్యాలెన్స్గా ఉంటారు. వీరికి కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ఒకేలా ఉంటారు. అలాగే శుక్రుడు కారకుడు కాబట్టి వీరు అందంగా కనిపించాలని అనుకుంటారు. అలాగే ఇతరులు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు. వీరు సహజంగా తులారాశి వ్యక్తులు అందంగా ఉంటారు. మీకు జీవిత భాగస్వామి ఎంట్రీ అయినప్పుడు భూములపై ఆసక్తి ఎక్కువగా కలుగుతుంది. అలాగే భూమి వలన లాభాలు కలుగుతాయి. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉంటున్నాడు కాబట్టి వీరికి కళలు, మీడియా వాటిపైన ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాయి. అయితే ఫైనాన్షియల్గా మీకు గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. దాని వలన ఆర్థిక లాభాలు ఎన్నో వస్తాయి. అయితే గురుబలం తులారాశి వ్యక్తులకు అనుకూలంగా లేదు. 9వ స్థానంలో గురువు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అంటే మీరు చేసే పనిలో కొన్ని ఆటంకాలు వస్తాయి. అలాగే మీరు చేసే పూజలో కూడా కొన్ని తప్పుదారులు తప్పించే మార్గాలు వస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే, ఏ పనైనా సరే మొదలుపెట్టే ముందు అయినా మిమ్మల్ని గైడ్ చేసిన వారైతే వారి మాటలు మీరు విని పూర్తిగా పని పూర్తి చేయండి. సకాలంలో పని పూర్తి చేయడం వలన ఆటంకాలు అనేవి ఉండకుండా ఉంటాయి. పని సకాలంలో పూర్తి చేస్తారు. ఏ పనిలో ఉన్నవారైనా, ఏ వృత్తిలో ఉన్నవారైనా, ఏ వ్యాపారంలో ఉన్నవారైనా మీకు కాస్త ఈ రోజున కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ మీ పనికి తగిన, శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ఆ కాన్ఫిడెంట్ కాస్త తగ్గించుకొని శ్రమకు తగిన ఫలితాలు రావాలని కోరుకోండి. అలాగే వ్యాపారం చేసేవారు మీరు ఎక్కడెక్కడ వ్యాపారం చేస్తున్నారు, స్థలాలు మార్పిడి చేయాలనుకునేవారు చేసుకోవచ్చు. మీరు ఎన్ని స్థలాలు మారిస్తే అంత లాభాలు వస్తాయి. అలాగే వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. సాఫీగా సాగిపోతుంది. తోటి ఉద్యోగులతో మంచి స్నేహంగా ఉంటారు. అలాగే పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగం మారాలని చూసుకునేవారు ఈ రోజున మారవచ్చు. ఇదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవారైతే ఈ రోజు నుండి ప్రయత్నించండి. మీకు తగిన ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది. బుధగ్రహం వీరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఫ్లాట్లు, స్థలాలు కొనాలనుకునేవారు కొనుగోలు చేయవచ్చు. దానికి మంచి ఫలితాలు వస్తాయి. మంచి రేటు మీకు అనుకూలంగా ఉంటుంది. తులారాశి వ్యక్తులకు తండ్రి ఆధారం చాలా ఉంటుంది. అలాగే వారి పోర్టు వల్ల ఏవైనా స్థలాలు, భూములు కొనాలని అనుకుంటారు. ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. మరికొంతమంది వ్యక్తులకు తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండడంతో చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెడతారు. లేదా ఉన్న ఉద్యోగంలోనే మరింత ప్రమోషన్ రావాలని ప్రయత్నిస్తారు. మీరు అనుకున్న కోరిక త్వరలోనే తీరుతుంది. తులారాశి వ్యక్తి చుట్టూ సానుకూల సమయం ఉంటుంది. మీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు చేసేది ఒకటే, ప్రయత్నం మాత్రం మానకండి. అలాగే తులారాశి వ్యక్తులు ఎంత సంపాదించినా చేతిలో డబ్బు ఉండట్లేదు అనుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాగే ఎంత కష్టపడినా ఆదాయం మాత్రం
చేతిలో ఉండడం లేదు అనే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ విధంగా తులారాశి వ్యక్తులకు వివాహం అయిన వారు చాలామంది తమ భాగస్వామితో ఆనందంగా ఉంటారు. స్త్రీ లేదా పురుషులు అయినా చాలా ఆనందంగా ఉంటారు. కానీ వీరు కొంత ఆపోజిట్గా ఉంటారు. కొంతమంది సాఫ్ట్గా ఉంటారు, కొంతమంది భాగస్వాములు రఫ్గా ఉంటారు. కాబట్టి వీరి విభేదాలు చాలా ఆదాయ మార్గాలకు దెబ్బతీస్తుంది. కాబట్టి వీరు ఒకరినొకరు అర్థం చేసుకోండి. తర్వాత కొంతమంది మీ భాగస్వాములకు డబ్బు చేతికి ఇస్తారు, అలాగే కొంతమంది నగలు కొనిస్తారు, మరికొంతమంది మాటలతోనే సంతోషం పెడతారు. కాబట్టి మీరు ఏ పని చేసినా, ఎలాంటి వృత్తిలో ఉన్నవారైనా మీ ఆదాయంలో సగం మీ భాగస్వామికి ఇచ్చినట్లయితే ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి మీరు ఈ పని చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు కలగవు. గతంలో ఎన్నో కష్టాలు బాధలు చూశారు, వాటన్నిటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ జరుగుతుంది. ఎందుకంటే మీ స్నేహితులు ఎవరు ఎలాంటి వారో ఈ రోజున తెలుస్తుంది. మీ మంచి కోరుకునేవారు కొందరుంటే మరికొంతమంది మీ చెడు కోరుకునేవారు, మీ నాశనం కోరుకునేవారు కూడా ఉన్నారు. కాబట్టి వారిలో ఎవరు ఎలాంటి వారో మీకు ముందే తెలుసుకున్నారు. కాబట్టి స్నేహితులతో ఎంతవరకు సమయం గడపాలో అంతవరకు మాత్రమే ఉండండి. తర్వాత మీ కుటుంబం కోసం కష్టపడండి. దానివల్ల మీరు భవిష్యత్తులో కష్టాలు కన్నీళ్లు లేకుండా సంతోషంగా సమయం గడుపుతారు, ఆనందంగా జీవితం గడుపుతారు. స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన దీర్ఘకాలిక ఉన్న సమస్యలన్నీ, అనారోగ్య సమస్యలన్నీ ఇప్పుడు తీరిపోయి ఎంతో సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. పెద్ద సమస్యలు ఉన్నా ఇప్పుడు మీరు బయటపడే అవకాశాలు మీకు ఉన్నాయి. అంటే పెద్ద అనారోగ్య సమస్యలు ఉన్నా ఇప్పుడు రికవరీ అవుతారు. కాబట్టి ఆరోగ్య విషయానికి ఎలాంటి లోటు ఉండదు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెడతారు. మానసిక ప్రశాంతత ఉండడం వలన మీ వృత్తిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందడుగు వేస్తారు. అలాగే తులారాశి వ్యక్తులకు ఏ వృత్తిలో ఉన్నవారైనా, ఎలాంటి ఉద్యోగం చేసేవారికైనా మంచి అవకాశాలు వస్తాయి. మీరు తగిన సమయం చూసి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి. ఆ ఉద్యోగంలో మీరు అనుకున్న జీతం దొరికే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. మీరు చేసే పనిలో ఎలాంటి వృత్తిలోనైనా అధికమైన లాభాలు వస్తాయి లేదా మంచి సాలరీ వస్తుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. గతంలో ఎన్నో కష్టాలు పడ్డారు, ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమయాన్ని వృధా చేసుకోకండి. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే తులారాశి వ్యక్తి ప్రేమ చాలా అరుదైనది, ఎంతో అందమైనది. ఈరోజు మీ పార్ట్నర్తో ఎంతో సంతోషంగా సమయం గడుపుతారు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. అదేవిధంగా తులారాశి వ్యక్తులకు కొంతమంది ప్రేమ విషయంలో అపార్థాలు చేసుకుంటారు. అపార్థాలకు చోటు చేసుకోకుండా మీరు సరియైన సమాధానం చెప్పండి. ఏ విషయంలోనైనా అర్థం చేసుకునేటట్లు వివరించండి. దానివల్ల అపార్థాలకు చోటు ఉండదు.